ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. డిసెంబర్ 5వ తేదీ 2024 రాశి ఫలాలు ఒకసారి మనం చూద్దాం. సో రాశి ఫలాలు మీరు చూడటం వల్ల మీ భవిష్యత్తు ఎలా ఉంటుంది, సో ఏవైనా కూడా ఆటంకాలు ఉంటే పరిహారాలు చేసుకొని ఎలా చూసుకోవాలనేదే మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఎప్పటికెప్పుడు రాశి ఫలాల్ని ఫాలో అవుతూ ఉండండి. సో ఈరోజు రాశి ఫలాల విషయానికి వస్తే మేషరాశి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. మేషరాశి వాళ్ళకి ఈరోజు గురువారం రోజు డిసెంబర్ 5, 2024న బోలెడంత ఎనర్జీ ఉంటుంది. కానీ పని ఒత్తిడి వీళ్ళకి చిరాకు పడేలా చేస్తుంది. ఈరోజు ఈ రాశిలో ఉన్న వాళ్ళు ఈ వ్యాపారస్తులు కావచ్చు, లేదా ఇంటి నుంచి ఏదైనా వ్యాపారం చేసే వాళ్ళకి ఈరోజు ఆర్థిక సహాయం పొంది తిరిగి ఇవ్వకుండా ఉండే వాళ్ళ వల్ల కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. బంధువులు మీరు ఎదురు చూడని బహుమతులు మీకు ఈరోజు తీసుకొని వస్తారు. కానీ వారు మీ నుండి కొంత సహాయాన్ని ఆశిస్తారు. ప్రతిసారి మీ ప్రేమను చూపించడం సరైన పద్ధతి కాదు. కొన్నిసార్లు ఇది మీ బంధాన్ని కూడా దెబ్బతీసే అవకాశం ఉంటుంది. అతి ప్రేమ కూడా మంచిది కాదు. అలాగే భారీ భూ వ్యవహారాల డీల్ చేసే స్థాయిలో ఒకవేళ ఉంటే ఈరోజు అది మీకు మంచి అనుకూలం ఇస్తుందనే చెప్పాలి. అందరినీ ఒకే చోట చేర్చి వినోదాత్మక ప్రాజెక్టులలో కలుపుకుంటూ పోతారు. ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులు తెలపడానికి ఆత్రపడకండి. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇది చాలా మంచి రోజు. మీకు పనిలో ఈ రోజును అత్యుత్తమంగా వినియోగించుకోండి. అన్ని మంచి ఫలితాలే ఉంటాయి. మీకు అదృష్ట సంఖ్య ఈరోజు 3. అదృష్ట రంగు కాషాయం కానీ పసుపు కానీ వేసుకుంటే మంచిది. అలాగే ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, అనారోగ్యానికి గురైన ఎవరైనా రోగులు ఉంటే, లేదంటే అతి దీర్ఘకాలికంగా ఏదైనా వ్యాధులు ఉంటే దానిపైన ఖచ్చితంగా శ్రద్ధ పెట్టండి. మీ కుటుంబ జీవితానికి అనుకూలమైన విధంగా కొన్ని కంపనాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పటికీ నిత్య దేవ ఆరాధన చేస్తూ ఉండండి, అంతా మంచిగా జరుగుతుంది. ఇక వృషభ రాశి విషయానికి వస్తే స్వీయ అభివృద్ధి ప్రాజెక్టులు ఒకటి కాదు, బోలెడు విధాలుగా మీకు ఈరోజు ఉపకరిస్తాయి. మీ గురించి మీరు మెరుగ్గా విశ్వాసంగా ఈరోజు ఫీల్ అవుతారు. మీరు ఈరోజు మీ అమ్మగారి తరపున ధన లాభాన్ని పొందే అవకాశం ఉంటుంది. సో మీ అమ్మ, అన్నదమ్ములు లేదంటే మీ తాతగారి నుంచి వచ్చే ఆస్తులు ఏదైనా కూడా ఆర్థిక సహాయం ఈరోజు మీకు అందుతుంది. మీ స్నేహితుల ద్వారా ముఖ్యమైన ఒప్పందాలు ఈరోజు మీరు చేసుకుంటారు. జాగ్రత్త. మీ ప్రేమకు సంబంధించిన ఎవరైనా ప్రేమలో ఉంటే చాలా జాగ్రత్తగా ఉండండి. పొగడ్తలతో పడేసే సూచనలు ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ ఒంటరి లోకంలో ఒంటరిగా వదిలేయొద్దండి. ఒంటరిగా ఫీల్ అవ్వకుండా మీరు ఈరోజు ఉండటానికి బాగుంటుంది. ఆఫీస్లో మీ పని వాతావరణం ఈరోజు చాలా మెరుగ్గా మారుతుంది. ఈరోజు మీరు బంధాల యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుంటారు. మీరు సాధ్యమైనంత వరకు మీ సమయాన్ని కుటుంబ సభ్యులతో గడపడానికి ప్రయత్నించండి. మీ జీవిత భాగస్వామి సమక్షంలో ఈరోజు మీకు అద్భుతంగా ఉంటుంది. తను మీ ముందు బెస్ట్ ఈవ్గా, అంటే మీకు అంతా మంచి జరగాలని తను కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు అదృష్ట సంఖ్య మీకు 3. అదృష్ట రంగు కాషాయం కానీ పసుపు కానీ వేసుకుంటే మంచిది. మీరు చేయాల్సిన పరిహారం ముడి పసుపు, కుంకుమ, పసుపు, గంధం, అలాగే పసుపుకి సంబంధించిన పసుపు కొమ్మలు అంటూ ఉంటారు కదా, ఇవన్నీ కూడా మీరు ఆరోగ్యానికి చాలా ప్రతీకం కాబట్టి ఇవన్నీ ఒక రావి చెట్టు దగ్గరికి వెళ్ళి సమర్పించండి, అంతా మంచి జరుగుతుంది. ఇక మిథున రాశి విషయానికి వస్తే ఈరోజు మీ చెడు అలవాట్ల పైన కొంచెం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. లేదంటే చాలా పెను ప్రమాదాల్లో పడే అవకాశం ఉంటుంది. అలాగే ఇంతకు ముందు ఏవైనా కూడా భవిష్యత్తులో అవసరాల కోసం మీరు పెట్టిన పెట్టుబడులు ఏవైనా ఉంటే అవి ఈరోజు మీకు మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే స్టాక్ మార్కెట్స్లో కానీ ఇలా ఎక్కడైనా మీరు పెట్టుబడి పెట్టి ఉంటే మీకు ఈరోజు లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఒక పాత ఒప్పందం మీ సమస్యలను ఇప్పుడు మళ్ళీ రెట్టింపు చేసే అవకాశం ఉంటుంది. దానివల్ల మీరు కొంచెం బాధపడాల్సిన అవసరం ఉంటుంది. సో ఎందుకంటే అది మీకు ప్రేయస్కి సంబంధించిన ఏదైనా వార్త కావచ్చు, లేకపోతే వేరే ఇతర వార్త కావచ్చు, అప్సెట్ అయ్యి మీరు చిరాకు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మీరు మార్కెట్ ఫీల్డ్లో ఉంటే కూడా చేరాలనే కళ ఈరోజు నెరవేరుతుంది మీకు. ఇది మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఉద్యోగం కోసం మీరు పడిన కష్టాలన్నింటినీ మరిపించేలా చేస్తుంది. ఈరోజు మీ కుటుంబంలో చిన్నవారితో ఖాళీ సమయాన్ని మాట్లాడడానికి ప్రయత్నించండి, మీకు కొంచెం ఆనందం ఉంటుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామి తన పనిలో మరీ ఎక్కువగా మునిగిపోవచ్చు, మిమ్మల్ని పట్టించుకోకుండా ఉండొచ్చు. అది మీరు ఒకసారి అర్థం చేసుకోండి. అది మిమ్మల్ని అప్సెట్ చేస్తుంది, కానీ అది మీకోసమే చేస్తుంది అనేది గుర్తుపెట్టుకోండి. అదృష్ట సంఖ్య 1. అదృష్ట రంగు ఆరెంజ్ కలర్, బంగారం రంగు వేసుకుంటే మంచిది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, మంచి ఆరోగ్యానికి మీ ఈ రోజుని అంటే దుస్తులు ధరించడానికి తెల్ల బట్టలు వాడండి. తెల్ల బట్టలు వేసుకోండి, మీకు మంచి జరుగుతుంది.
ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే ఈరోజు మీరు యోగా కానీ ధ్యానం కానీ చేస్తూ రోజుని ప్రారంభించండి. ఇది మీకు చాలా అనుకూలిస్తుంది. అలాగే మీ శక్తిని రోజంతా ఉండేలాగా కూడా చేస్తుంది. ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండటానికి మీ బడ్జెట్ కట్టుబడి మీరు ఖర్చులు పెట్టుకోండి. ఇతరులను మురిపించడానికి డబ్బులు ఖర్చు పెడితే మీరే ప్రమాదాల్లో పడాల్సిన అవసరం ఉంటుంది. మీ ధైర్యం ప్రేమను గెలిపిస్తుంది. పనులు జరిగే వరకు వేచి ఉండటం మానండి. మీరే అవకాశాలని వెతుక్కుంటూ వెళ్ళండి. అప్పుడే మీకు అన్ని మంచి జరుగుతాయి. సెమినార్లు కానీ ఎగ్జిబిషన్స్ కానీ జరిగే చోట మీరు ఈరోజు కొత్త విషయాలను తెలుసుకుంటారు. కాంటాక్ట్లు కూడా మీకు పెరుగుతాయి. మిమ్మల్ని సంతోషపెట్టేందుకు ఈరోజు మీ జీవిత భాగస్వామి అన్ని ప్రయత్నాలు చేస్తుంది. మీకు అదృష్ట సంఖ్య 4, అదృష్ట రంగు గోధుమ రంగు కానీ బూడిద రంగు కానీ వేసుకుంటే మంచిది. మీరు చేయాల్సిన పరిహారం వ్యాపారంలో అలాగే వృత్తి జీవితం బాగుండాలి అంటే మీరు ఏవైనా బహుళ వర్ణ ముద్రిత దుస్తులను ధరించండి. ఇది మీకు వృద్ధి చెందేలాగా అభివృద్ధి చెందేలాగా చేస్తుంది. ఇక సింహరాశి విషయానికి వస్తే మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరచుకోవడానికి సిన్సియర్గా ప్రయత్నించండి వృత్తి వ్యాపారాల్లో. అలాగే కొన్ని వాటిల్లో మీరు పైవారి సలహాలు కూడా తీసుకోండి, అంతే మంచి జరుగుతుంది. సో ఈరోజు మీకు యాంత్రిక జీవనానికి అడ్డుకట్ట వేస్తూ మీ స్నేహితులతో బయటకు వెళ్ళండి. అంటే ఒక మిషన్ లాగా పని చేయకండి. ఏదైనా ప్రేమకు సంబంధించిన జీవితం ఉంటే ఈరోజు మిమ్మల్ని ఆ ప్రేమకు సంబంధించి ఆస్వాదించండి. కొంతమందికి వృత్తిపరమైన అభివృద్ధి ఈరోజు ఉంటుంది. ఒక్కోసారి మీ ఫోన్లో ఇంటర్నెట్ను ఉపయోగించిన తర్వాత మీరు మీ సమయాన్ని ఎంత వృధా చేస్తున్నారో తెలుసుకోండి. అలా చేయడం వల్ల మీకు ఏం చేయాలి జీవితంలో అనేది తెలిసి వస్తుంది. ఆ తర్వాత మీ తప్పు మీరు తెలుసుకుంటారు. ఎక్కువగా ఇంటర్నెట్లో మునిగి తేలకండి. మీకు అదృష్ట సంఖ్య 3, అదృష్ట రంగు కాషాయం పసుపు రంగు వేసుకుంటే మంచిది. మీరు చేయాల్సిన పరిహారం మంచి ఆరోగ్యం కోసం ఆహారం తీసుకునే సమయంలో రాగి చెంచాలను సాధ్యమైనంత వరకు లేదంటే బంగారు చెంచాలను ఉపయోగించండి. మీ ఆరోగ్యం అనేది మంచిగా ఉంటుంది. ఇక కన్యా రాశి విషయానికి వస్తే ఇతరులను విమర్శించే గుణం గల మీరు ఇతరుల విమర్శలకు గురయ్యే అవకాశం ఈరోజు ఉంటుంది. మీ సమయం హాస్య స్ఫూర్తి మిమ్మల్ని మెరుగుపరచడానికి పనికి రావనేది ఒక్కసారి ఆలోచించుకోండి. ఎటువంటి విపరీత విమర్శలకు గురి కాకుండా చూసుకోండి. ఈరోజు అధిక మొత్తంలో స్నేహితులతో పార్టీల కొరకు మీరు డబ్బులను ఖర్చు చేస్తారు. అయినప్పటికీ మీకు ఆర్థికంగా ఎటువంటి డోకా ఉండదు. పిల్లలు వారి స్కూల్ ప్రాజెక్టు వర్క్ పూర్తి చేసుకోవడంలో మీ సహాయం పొందుతారు. మీరు ఒకవేళ ప్రేమిస్తూ ఉంటే మీ లవర్ నుండి దూరంగా ఉండవలసి రావటం నిజంగా చాలా కష్టంగా ఉంటుంది. ఈరోజు మీరు ఎదురు చూస్తున్న ప్రశంసలు రివార్డులు వాయిదా పడతాయి. దానివల్ల మీరు నిరాశ పడతారు. కానీ నిరాశ పొందకుండా పనిలో నిమగ్నం అవ్వండి. ఈరోజు మీరు మొత్తం మీ రూమ్లో కూర్చొని పుస్తకం చదవటానికి ఇష్టపడతారు. వైవాహిక జీవితంలో క్లిష్టతరమైన దశ తర్వాత ఈరోజు మీకు కాస్త ఉపశమనం కలుగుతుందని చెప్పాలి. మీకు అదృష్ట సంఖ్య 1, అదృష్ట రంగు ఆరెంజ్ కలర్ కానీ బంగారం రంగు కానీ వేసుకోవాలి. మీరు చేయాల్సిన పరిహారం మీ వృత్తిపరమైన జీవితంలో పవిత్రత తీసుకురావడానికి వేప పుల్లలతో రోజు పళ్ళు తోమండి. మీకు వృత్తిపరంగా అభివృద్ధి ఉంటుంది. ఇక తులారాశి విషయానికి వస్తే ఈరోజు మతపరమైన ఆధ్యాత్మిక విషయాలకు కూడా మీరు కేటాయిస్తారు. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం మదుపు చేయటం చాలా అవసరం. మీ చార్మింగ్ వ్యక్తిత్వం ప్రవర్తన మీకు కొత్త స్నేహితులను పొందటానికి సహాయపడుతుంది. ఇవాళ మీరొకరిని కలవబోతున్నారు. వారు మీ హృదయానికి బలంగా తాకి మనసుకు నచ్చుతారని చెప్పాలి. కొత్తగా ఉమ్మడి వెంచర్లు కానీ భాగస్వామ్య వ్యాపార పత్రాలపై సంతకాలకు దూరంగా ఈరోజు ఉండండి. తొందరగా పని పూర్తి చేసేటప్పుడు తూచి ఆలోచించండి. తొందరగా ఇంటికి వెళ్ళటం ద్వారా మీకు ఈరోజు బాగుంటుంది. ఇది మీకు ఆనందాన్ని అలాగే కుటుంబంలో వారికి ఆహ్లాదాన్ని కూడా ఇస్తుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామితో మీరు లోతైన ఆత్మిక రొమాంటిక్ విషయాల గురించి మాట్లాడుకుంటారు. అదృష్ట సంఖ్య 3, అదృష్ట రంగు కాషాయం కానీ పసుపు కానీ వేసుకోండి. అలాగే ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం వృత్తిలో పెరుగుదల కోసం అబద్ధాలు మోసపూరిత ప్రవర్తన ఒకవేళ మీకు ఉంటే దానికి దూరంగా ఉండండి. సాధ్యమైనంత వరకు నిజాయితీగా ఉండటానికి ప్రయత్నించండి. ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే యోగా ధ్యానం మిమ్మల్ని మంచి రూపులోను మానసికంగా ఫిట్గా ఉంచుతుంది. అన్ని ఒప్పందాలు ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా నిర్వహించడం అవసరం. మీ ప్రవర్తనలో పొరపాట్లను జరగనివ్వకుండా చూసుకోండి. ప్రత్యేకించి మీ జీవిత భాగస్వామితో లేకుంటే మీ ఇంట్లో ప్రశాంతత అనేది భంగం అవుతుంది. ప్రేమ ఒక ఊరటనైతే మీకు కలిగిస్తుంది. పూలు గాలి సూర్యరశ్మి సీతాకోక చిలకలు వంటివి రోజు చూస్తూ ఉండండి. ఈరోజు మీరు రొమాంటిక్ ఫీలింగ్లోకి
అనుభూతి చెందుతారు. మీ అయస్కాంతం వంటి వ్యక్తిత్వం గుండెను కొల్లగొడుతుంది. రోజులో చాలా వరకు షాపింగ్, ఇతర కార్యక్రమాల్లో బిజీగా గడిపేస్తారు. ఈరోజు మీ జీవిత భాగస్వామి చేసే అమాయకపు పనుల వల్ల మీరు ఈ రోజున అద్భుతంగా మార్చుకోగలుగుతారు. అదృష్ట సంఖ్య 5, అదృష్ట రంగు ఆకుపచ్చ, అలాగే తస్మామము కలర్ వేసుకుంటే మంచిది. సో మీరు చేయాల్సిన పరిహారం, ఆర్థిక జీవితాన్ని మరింత బలపరచుకోవడానికి మీ పళ్ళను శుభ్రం చేసుకోవడానికి పట్టికని ఉపయోగిస్తూ పళ్ళను తోముకోండి, మీకు మంచి జరుగుతుంది. ఇక ధనుసు రాశి విషయానికి వస్తే మీరు భావోద్వేగ పరంగా నిలకడగా ఉండలేరు. ఇతరుల ముందు ఎలా ఉంటున్నాము, ఏం చేస్తున్నాము, ఏం మాట్లాడుతున్నాము అనేది జాగ్రత్తగా ఉండండి. మీకు డబ్బు విలువ బాగా తెలుసు. ఈరోజు మీరు ధనాన్ని దాచి పెడితే అది రేపు మనకి విపత్కర పరిస్థితిలో ఉపయోగపడుతుంది అనేది మీరు గుర్తిస్తారు. మీరు అరుదుగా కలిసే వ్యక్తులకు సమాచారం అందించడానికి ఇది ఒక మంచి రోజు. విలువైన కానుకలు, బహుమతులు కూడా మీకేమీ సంతోషం కలిగించవు, ఎందుకంటే మీ లవర్ చేత అవన్నీ తిరస్కరించబడతాయి. తనకు అవన్నీ పెద్దగా ఇష్టం ఉండదు కనుక దానివల్ల మీరు డిసప్పాయింట్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ రాశికి చెందిన వాళ్ళు ఈరోజు ట్రేడ్ రంగాల్లో కూడా ఉంటే మీ స్నేహితుడు తప్పుడు సలహాల వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. మీరు మీ యొక్క చదువు కోసం లేదంటే ఉద్యోగం కోసం ఇంటికి దూరంగా ఉంటున్నట్లయితే మీ యొక్క ఖాళీ సమయాన్ని మీ కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి ఉపయోగించండి. మీరు ఉద్వేగానికి కూడా లోనవుతారు. ఈరోజు మీ రోజువారీ అవసరాలను తీరకపోవటం వల్ల మీ వైవాహిక జీవితం బాగా ఒత్తిడికి లోనవుతుంది. అది ఆహారం, శుభ్రత లేదా ఇతర ఇంటి పనులపైన పడే అవకాశం ఉంటుంది. మీకు అదృష్ట సంఖ్య 2, అదృష్ట రంగు వెండి, తెలుపు కలర్ వేసుకుంటే మంచిది. మీరు చేయాల్సిన పరిహారం, హనుమంతునికి మల్లెల నూనె, సింధూరం, వెండితో తయారు చేసిన రేకు ఇలాంటివి అందించండి. మీకు అద్భుతమైన ఆరోగ్యం అనేది ఉంటుంది. ఇక మకర రాశి విషయానికి వస్తే గ్రహ చలనం రీత్యా అనారోగ్యం నుండి మీరు కోలుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరు ఆటల పోటీలలో పాల్గొనడానికి ఇది ఒక మంచి సమయం అనే చెప్పాలి. ఒకదానిని మించి మరొక దాని నుండి మీకు ఆర్థిక లబ్ధి అయితే వస్తుంది. పరస్పరం అవగాహన ద్వారా ఒకరినొకరు అర్థం చేసుకుంటారు ఈరోజు. అంతేకాని వీధిన పడటానికి ఇష్టపడరు, లేకపోతే మీకే పరుగు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి భార్యాభర్తలు ఎవరైనా ఉంటే ఈరోజు గొడవలు పడే అవకాశం ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. తొలి చూపులోనే ప్రేమలో మీరు ఈరోజు పడొచ్చు. ప్రేమకు సంబంధించి ఇంకా పెళ్లి కాని వాళ్ళు ఉంటే క్లిష్ట దశను దాటుకొని ఆఫీస్లో ఈరోజు ఒక అందమైన ఆశ్చర్యం కలిగించేది ఈరోజు మీకు ఎదురుపడే అవకాశం ఉంటుంది. ప్రయాణాలకు అంతకు మించిన మంచి రోజు ఇది కాదు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి, ప్రయాణాలకు దూరంగా ఉండండి. మీ జీవిత భాగస్వామి తాలూకు రొమాంటిక్ భావాల పరాకాష్ఠని ఈరోజు మీరు చూస్తారు. అంతగా మిమ్మల్ని రొమాంటిక్లో ముంచేస్తుంది. అదృష్ట సంఖ్య 2, అదృష్ట రంగు వెండి, తెలుపు. మీరు చేయాల్సిన పరిహారం, మీ స్నానం చేసే నీటిలో పసుపు, పాలని రెండింటిని వేసుకొని స్నానం చేయండి. ఇలా చేయడం వల్ల కుటుంబంలో ఆనందం, శాంతి వస్తుంది. ఇక కుంభరాశి విషయానికి వస్తే సమయానుసారంగా కొంత పని చేయలేని తనం అంటే పీరియాడికల్ బ్రేక్ డౌన్ మీకు కొంత సమస్యలను కలిగించవచ్చును. అటువంటప్పుడు నరాల వ్యవస్థ పనితీరు బాగుపడటానికి పూర్తిగా విశ్రాంతిని తీసుకోండి. మీరు ప్రయాణం చేస్తున్న వారైతే మీ వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం. అశ్రద్ధగా ఉంటే మీ వస్తువులను పోగొట్టుకునే ప్రమాదం ఉంటుంది. సామాజిక కార్యక్రమాలు వినోదమే, కానీ మీరు మీ రహస్యాలను ఇతరులతో పంచుకోవడం మానాలి. మీరు కరెక్టే అని చెప్పుకోవడం మీ జీవిత భాగస్వామితో గొడవ పడే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకొని మిమ్మల్ని సముదాయిస్తారు. మీ సహ ఉద్యోగులు మీరు కొన్ని ముఖ్యమైన విషయాలను నిర్వహించే విధానం నచ్చుకోలేరు, కానీ వాళ్ళు మీకు ఆ విషయాన్ని చెప్పలేకపోవచ్చును. ఒకవేళ ఫలితాన్ని మీరు కోరుకున్నట్లుగా రాకపోతే అప్పుడు మీ వైపు నుండి పరిశీలన చేసుకోండి. అది తెలివైన పని అవుతుంది. సరదాలకు, వినోదాలకు ఇది ఒక మంచి రోజు. వివాదాలు, ఆఫీస్లో రాజకీయాలు వంటి వాటిని మర్చిపోకండి. ఈరోజు ఆఫీస్లో మీదే రాజ్యం. అదృష్ట సంఖ్య 9, అదృష్ట రంగు ఎరుపు, పచ్చని రంగు వేసుకోండి, మంచి జరుగుతుంది. మీరు చేయాల్సిన పరిహారం, బెల్లం, ఆహార ధాన్యాలు కోతులకు తినిపించండి. ఇలా చేయడం వల్ల మీ ఆరోగ్య జీవితం బాగుంటుంది. ఇక చివరిగా మీనరాశి ఫలితాలు. గురువారం రోజు డిసెంబర్ 5, 2024 రోజున వీళ్ళకి ఇండోర్, అవుట్డోర్ అంటే ఇంటి లోపల ఆడేవి కానీ బయట ఆడే కార్యక్రమాలకు సంబంధించిన గేమ్స్ అన్ని కూడా ఈరోజు ఉపకరిస్తాయి.
లభిస్తాయి. చిరకాలంగా వీళ్ళకి బాకీలు ఏవైనా ఉంటే అవి ఈరోజు వసూలయ్యే అవకాశం ఉంటుంది. దానివల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబం అంతా వీళ్ళతో వినోదంగా సంతోషంగా ఈరోజు గడుపుతారు. రొమాన్స్కి ఇది ఒక మంచి రోజనే చెప్పాలి. డబ్బు సంపాదనకై కొత్త కొత్త మార్గాల గురించి ఈరోజు మీకు తోచిన ఆలోచనలు పాటించి ప్రయోజనం పొందండి. ఈ రాశికి చెందిన వారు కొన్ని ఆధ్యాత్మిక పుస్తకాలను వారి ఖాళీ సమయాల్లో చదువుతారు. దీనివల్ల మీ యొక్క చాలా సమస్యలు తొలగిపోతాయి. కౌగిలింత వల్ల కలిగే ఆరోగ్య లాభాల గురించి ఈరోజు మీకు తెలుస్తుంది. వాటిని మీరు ఈరోజు జీవిత భాగస్వామితో పంచుకుంటారు. మీరిద్దరు అన్యోన్యంగా ఉంటారు. అదృష్ట సంఖ్య 7, అదృష్ట రంగు లేత పసుపు, లేత తెలుపు కానీ వేసుకుంటే మంచిది. మీరు చేయాల్సిన పరిహారం ఓం భూమాయ నమః అని 11 సార్లు రాసి సంతృప్తికరమైన ప్రేమ జీవితాన్ని పొందటానికి ఇది ఉపయోగపడుతుంది. ఓం భూమాయ నమః అని 11 సార్లు రాయండి. రాసి ఎక్కడైనా పూజ రూమ్లో కానీ లేదంటే రావి చెట్టు దగ్గర కానీ లేదా తులసి చెట్టు దగ్గర కానీ పెట్టేసి మంచి జరగాలని కోరుకోండి. మీకు అంతా మంచి జరుగుతుంది. ఈరోజు డిసెంబర్ 5వ తేదీ గురువారం 2024 రాశి ఫలాలు ఇవి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. రేపు మళ్ళీ రాశి ఫలాల గురించి తెలుసుకుందాం. అంతవరకు మన ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి. శుభమస్తు.